హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. నేను మీ శ్రావణి. మొత్తానికైతే కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఎస్టర్డే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో ఈసారి కరీంనగర్లో బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. అలాగే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొనుంది. సో కాంగ్రెస్ వచ్చేసి 14, బీఆర్ఎస్ వచ్చేసి 9 స్థానాల్లో తమ ఉనికిని చాటుకున్నాయి. ఇకపోతే స్వతంత్ర అభ్యర్థుల గురించి చెప్పాలంటే మొత్తం 10 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి భారీగా ఇండిపెండెంట్లు మంచిగా గెలుపొందడం జరిగింది. ఈ 10 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఆల్రెడీ బీజేపీకి స్విచ్ అయ్యారు. సో కాబట్టి మిగతా అభ్యర్థులు ఎక్కడికి వెళ్తారనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. సో మొత్తానికైతే ఈసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాషాయ జెండాని ఎగరవేస్తామని బండి సంజయ్ చెప్పిన మాటను నిజం చేసుకున్నారని చెప్పొచ్చు. సో బీజేపీ విన్నవడంతో కరీంనగర్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అని చెప్పొచ్చు. సో ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఎక్కడ విన్నా కూడా చాలా హాట్ టాపిక్ బీజేపీగానే మారిందన్నమాట. కరీంనగర్లో ఈసారి ఎన్నికల్లో బీజేపీ చాలా మంచిగా విపరీతమైన మంచి రెస్పాన్స్ వచ్చింది. గట్టిగా పుంజుకుంది పార్టీ అంతా కూడా. సో పార్టీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా బండి సంజయ్ గురించి చెప్పాలి. బండి సంజయ్ గారి పాత్ర ఈసారి ఎన్నికల్లో కీలకంగా ఉందని చెప్పొచ్చు. సో బండి సంజయ్ గారు కరీంనగర్లో నన్ను గెలిపిస్తే కేంద్ర నిధులతో కరీంనగర్ని డెవలప్ చేస్తా అని చెప్పారు, హామీ ఇచ్చారు. ప్రజలంతా కూడా ప్రజా తీర్పులో బీజేపీయే గెలుపొందింది ఫైనల్గా. సో బీజేపీ అభ్యర్థులని ముందు నుంచెల్లే ప్రచారంలో కూడా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే అటెండ్ అవ్వడం, చాలా గట్టిగా ప్రచారం చేయడం, పార్టీ మీటింగ్స్లో పాల్గొనడం వంటివి బండి సంజయ్ చాలా గట్టిగా చేస్తూ వచ్చారు. ఈసారి వేసిన పునాదుల మీద బీజేపీ గట్టి బిల్డింగే కట్టిందని చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆయన చరిష్మా కీలక పాత్ర పోషించింది. సో కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఈసారి గట్టి షాక్ తగిలిందనొచ్చు. బీజేపీ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చిత్తుగా ఓడించారు. సో ఎక్కడ చూసినా కూడా బీజేపీ లీడర్స్ 66 డివిజన్లకి గాను 30+ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. బీజేపీ పార్టీ నుంచి మరి మేయర్గా నిలవబోయేది ఎవరు, మేయర్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు అనే టాపిక్ మీద ఉత్కంఠ నెలకొంది. సో దానికి కూడా 16 రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాబట్టి ఇప్పుడు నగరవాసుల దృష్టి అంతా దాని మీద మళ్ళిందన్నమాట. సో మేయర్గా ఎవరు నిలవబోతున్నారు అని చెప్పేసి సో చూడాలి మరి బీజేపీ పార్టీ నుంచి మేయర్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.